హాయ్ వెల్కమ్ టు మల్లన్న ఆన్లైన్ అకాడమీ. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఓకే, రైట్. అయితే మనం బయాలజీలో భాగంగా ఏం చేశామనంటే వ్యాధులు వ్యాధులు ప్రాథమిక అంశాలు అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వ్యాధులు ఎటువంటి వ్యాధులు వస్తాయి, తర్వాత ఎండమిక్ వ్యాధి అంటే ఏంది, ఎపిడమిక్ వ్యాధి అంటే ఏంది, పాండమిక్ వ్యాధి అంటే ఏంది, వ్యాధి జనకం అంటే ఏంటి, తర్వాత అతిదేయి అనేటువంటి అంశాలను మనం పూర్తి స్థాయిలో నేర్చుకోవడం జరిగింది. అయితే గాలి ద్వారా ఎటువంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకున్నాం. అయితే ఈ సెషన్లో మనం నేర్చుకునేటువంటి అంశాలు ఏంటంటే కలుషిత ఆహారం, నీటి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు. కలుషిత కలుషిత ఆహారం కలుషిత ఆహారం అదే విధంగా నీటి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు అన్నమాట. ఓకే, రైట్. అయితే ఎటువంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి, దేని ద్వారా? కలుషిత ఆహారం ద్వారా ఎటువంటి వ్యాధులు రావడం జరుగుతూ ఉంటుంది, అదే విధంగా నీటి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు ఎటువంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి ప్రజల లోపల, మరి జనావాసాలను ఇబ్బంది పెట్టేటువంటి వ్యాధులు ఏవి అని మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, వీటి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు కంటామినేషన్ అని, వ్యాప్తి చెందేటువంటి నీటి ద్వారా కానీ, తర్వాత కలుషిత ఆహారం ద్వారా కానీ వ్యాప్తి చెందేటువంటి వ్యాధులను ఏమంటామంటే వ్యాప్తి చెందేటువంటి విధానాన్ని మనం కంటామినేషన్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఏంటి? కలుషిత ఆహారం ద్వారా కావచ్చు, లేక నీటి ద్వారా కావచ్చు, వ్యాప్తి చెందినట్లయితే ఏమని పిలుస్తాం సార్ అని అంటే కంటామినేషన్ అని పిలవడం జరుగుతుంది. నీటి ద్వారా కానీ, కలుషిత ఆహారం ద్వారా కానీ వ్యాప్తి చెందినట్లయితే ఇవన్నీ మరి ఎటువంటి వ్యాధులు అని అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధులు సార్. జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధులు ఇవి. ఏంది? డైజెస్టివ్ సిస్టమ్కి ఇబ్బంది కలిగించేటువంటి వ్యాధులు. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్కి ఇబ్బంది కలిగించేటువంటి వ్యాధులు అనమాట. ఓకే, రైట్. మరి దేనికి ఈ కంటామినేషన్ ద్వారా వచ్చేటువంటి వ్యాధులు మరి దేనికి ఇబ్బంది పెడతాయి అంటే డైజెస్టివ్ సిస్టానికి ఇబ్బంది పెడతాయి, తర్వాత స్మాల్ ఇంటెస్టైన్కి ఇబ్బంది పెట్టేటువంటి వ్యాధులు అనమాట. వీటి ప్రభావం మరి దేనిపైన ఉంటుంది సార్ అని అంటే స్మాల్ ఇంటెస్టైన్ పైన ఎక్కువగా ఉంటుంది సార్. ఓకే, రైట్. తర్వాత వీటిని నిర్మూలించాలంటే శుభ్రమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఈ కంటామినేషన్ ద్వారా వచ్చేటువంటి వ్యాధులను. అయితే వీటిని నివారించాలి. ఈ కలుషిత ఆహారం ద్వారా వచ్చినటువంటి వ్యాధులను, నీటి ద్వారా వచ్చినటువంటి వ్యాధులను నివారించాలి అంటే మరి ఏం చేయాలి సార్ అని అంటే పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. పరిశుభ్రమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఓకే, రైట్. తర్వాత కాచి చల్లార్చినటువంటి నీటిని తీసుకోవాలి సార్. నీటిని తాగడం వలన ఏమవుతుంది సార్ అని అంటే ఇక ఈ వ్యాధులను అరికట్టడానికి అవకాశం ఉంది సార్. మరి సురక్షితమైనటువంటి నీటిని తీసుకోవాలి. మరి ఈ విధంగా నీటి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు ఏవి సార్ అని అంటే ఒకటి కలరా సార్. కలరా అనేటువంటి వ్యాధి వ్యాప్తి చెందుతుంది. తర్వాత ఇంకా ఏంటి సార్ అని అంటే టైఫాయిడ్ అనేటువంటి వ్యాధి వ్యాప్తి చెందుతుంది సార్. టైఫాయిడ్ వ్యాధి. నెక్స్ట్ మూడోది ఏంటి సార్ అని అంటే అమీబియాసిస్ సార్. అమీబియాసిస్ అనేటువంటి వ్యాధి అమీబియాసిస్ అనేటువంటి వ్యాధి కూడా నీటి ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది సార్. నెక్స్ట్ ఆస్కారియాసిస్ సార్. ఆస్కారియాసిస్ అనేటువంటి వ్యాధి నీటి ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది సార్. నెక్స్ట్ పోలియో సార్. పోలియో వ్యాధి సార్. పోలియో వ్యాధి కూడా ఏమవుతుంది? నీటి ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటువంటి వ్యాధి డయేరియా వ్యాధి సార్. డయేరియా అనేటువంటి
వ్యాధి కూడా ఏమవుతుంది సార్ అనంటే నీటి ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది సార్. నెక్స్ట్ ఇంకా హెపటైటిస్ సార్. హెపటైటిస్ హెప హెపటైటిస్ అనేటువంటి వ్యాధి కూడా నీటి ద్వారానే వ్యాప్తి చెందుతూ ఉంటుంది. నెక్స్ట్ మ్యాడ్ కౌ సార్. మ్యాడ్ కౌ అనేటువంటి వ్యాధి ఇది పశువులలో వచ్చేటువంటి వ్యాధి సార్. పశువులలో వ్యాప్తి చెందేటువంటి వ్యాధి మ్యాడ్ కౌ వ్యాధి సార్. నెక్స్ట్ డీసెంట్రీ అనేటువంటి వ్యాధి కూడా ఏమవుతుంది అనంటే నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆంథ్రాక్స్ అనేటువంటి వ్యాధి గొర్రెల లోపల ఈ ఆంథ్రాక్స్ అనేటువంటి వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉంటుంది సార్. నీటి ద్వారా కలరా, టైఫాయిడ్, అమీబియాసిస్, ఆస్కారియాసిస్, పోలియో, డయేరియా, హెపటైటిస్, మ్యాడ్ కౌ, డీసెంట్రీ, ఆంథ్రాక్స్ అనేటువంటి వ్యాధులు ఏమవుతాయి సార్ అనంటే కలుషిత ఆహారం, అదే విధంగా కలుషితమైనటువంటి నీటిని తీసుకోవడం వలన వచ్చేటువంటి వ్యాధులు సార్. ఓకే రైట్. దోమల ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు. మరి నీటి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు ఏవేవి అని తెలుసుకున్నాం. కలరా, టైఫాయిడ్, అమీబియాసిస్, ఆస్కారియాసిస్, పోలియో, డయేరియా, తర్వాత హెపటైటిస్, మ్యాడ్ కౌ అనేటువంటి వ్యాధులను, డీసెంట్రీ, ఆంథ్రాక్స్ అనేటువంటి వ్యాధులను తెలుసుకోవడం జరిగింది. మరి తర్వాత ఇంకా దోమల ద్వారా వచ్చే అటువంటి వ్యాధులు. దోమలు కుట్టడం ద్వారా వచ్చేటువంటి వ్యాధులు ఏవైనా ఉన్నాయా సార్ అని అంటే వీటిని నిర్మూలించాలంటే మరి ఈ దోమల ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులను నిర్మూలించాలంటే పరిసరాలను ఏం చేయాలి? పరిశుభ్రంగా ఉంచుకోవాలి సార్. నీరు నిల్వ ఉండకూడదు. ఎట్టి పరిస్థితిలో ఇంటి ఆవరణ లోపల నీటి నిల్వ ప్రదేశాలు ఉన్నట్లయితే వాటిని తీసేసుకోవాలి సార్. ఓకే రైట్. పొగ కొట్టుకోవాలి సార్. తర్వాత దోమతెరలు ఎక్కువగా వాడాలి. దోమతెరలు ఎక్కువగా వాడినట్లయితే ఏమవుతుంది అనంటే దోమలు కుట్టడానికి అవకాశం ఎక్కువగా లేదు. తర్వాత డిడిటిని చల్లాలి సార్. ఓకే రైట్. డైక్లోరో, డైఫినైల్, ట్రైక్లోరో ఈథేన్, డైక్లోరో, డిడిటి, డైక్లోరో నెక్స్ట్ డైక్లోరో డైఫినైల్ సార్. డైఫినైల్ సార్. డైఫినైల్, అదే విధంగా డైక్లోరో డైఫినైల్, ట్రైక్లోరో ఈథేన్ అనేటువంటి దానిని వాడినట్లయితే దోమలను నిర్మూలించడానికి అవకాశం ఉంది సార్. డైక్లోరో డైఫినైల్, ట్రైక్లోరో ఈథేన్ని ఆ ప్రదేశం లోపల ఏం చేయాలి? చల్లాలి సార్. ఇది ప్రపంచంలో మొదటి కీటక నాశిని సార్. డిడిటి అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి కీటక నాశిని సార్. అంటే దోమలు అనేటి ఒక కీటక జాతికి చెందినటువంటి కాబట్టి వాటిని నిర్మూలించడం కోసం తయారు చేసినటువంటిది. దీనిని తయారు చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే పాల్ ముల్లర్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు సార్. పాల్ ముల్లర్. డిడిటిని తయారు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే పాల్ ముల్లర్ 1937 సంవత్సరం లోపల దీనిని తయారు చేయడం జరిగింది సార్, డిడిటిని. ఓకే, దీనివల్ల నేల కాలుష్యం పెరుగుతుంది సార్. మరి దీని ద్వారా కూడా ఏమవుతుంది? మరి డిడిటి చల్లడం ద్వారా నేల కాలుష్యం అనేది జరుగుతుంది. అంటే మరో రకంగా దీని ద్వారా ప్రమాదం పొంచి ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు సార్. జంతువుల కేంద్ర నాడి వ్యవస్థ పైన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది, సిఎన్ఎస్ అనేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏమవుతుంది సార్ అని అంటే పాడైపోయేటువంటి అవకాశం ఉంది జంతువుల లోపల. అంటే తర్వాత దీని ప్రస్తుతం దీనిని ఏం చేసిండ్రు సార్ అని అంటే దీనిని డిడిటిని నివారించడం జరిగింది సార్. ఎక్కువగా యూజ్ చేయడానికి అవకాశం లేదు. మొదట అమెరికా వారు 1972 సంవత్సరం లోపల ఏం చేసిండ్రు సార్ అని అంటే డిడిటిని నిషేధించడం జరిగింది సార్. ఓకేనా రైట్. డిడిటిని నిషేధించడం జరిగింది. ఓకే, ఎప్పుడు? 1972లో. ఓకే రైట్. తర్వాత మరి ఎనపిలస్ దోమ ద్వారా వచ్చేటువంటి వ్యాధులు. ఎటువంటి ఈ
దోమల ద్వారా ఎటువంటి దోమలు ఎటువంటి వ్యాధిని వ్యాప్తి చేస్తాయని మనం తెలుసుకున్నట్లయితే ఏమవుతుంది? ఆడ ఎనాఫిలస్, ఫిమేల్ ఎనాఫిలస్ మస్కిటో సార్. ఈ ఫిమేల్ ఎనాఫిలస్ మస్కిటో ద్వారా వచ్చేటువంటి మరి వ్యాధి ఏది సార్ అని అంటే ఆడ ఎనాఫిలస్ సార్. ఆడ ఎనాఫిలిస్ అనేటువంటి దోమ ఏం చేస్తుంది అని అంటే మలేరియాను వ్యాప్తి చేస్తుంది. దేనిని వ్యాప్తి చేస్తుంది? మలేరియాను వ్యాప్తి చేస్తుంది సార్. మలేరియా యొక్క లక్షణాలు ఏంటి? చలి పెట్టడం, జ్వరం రావడం సార్. చలి జ్వరం అని అంటాం సార్. ఓకే రైట్. ఆడ క్యూలెక్స్ సార్. ఆడ క్యూలెక్స్ అనేటువంటి దోమ ఏం చేస్తుంది సార్ అని అంటే ఎటువంటి వ్యాధిని వ్యాప్తి చేస్తుంది అని అంటే చూసినట్లయితే ఫైలేరియా అనేటువంటి వ్యాధిని ఇది వ్యాప్తి చేయడంలో ఉపయోగపడుతుంది సార్. ఓకే రైట్. తర్వాత మరి ఫైలేరియా అంటే ఏంటి సార్ అని అంటే బోధకాల్ని ఇది వ్యాప్తి చేస్తూ ఉంటుంది సార్. రైట్. తర్వాత ఇంకా ఏంటి అంటే జపనీస్ వ్యాధిని కూడా జపనీస్ అనేటువంటి వ్యాధిని కూడా ఈ ఆడ క్యూలెక్స్ దోమ వ్యాప్తి చేస్తూ ఉంటుంది. జపనీస్ ఎన్సెఫలైటిస్ అనేటువంటి దానిని కూడా ఈ వ్యాధిని కూడా వ్యాప్తి చేయడంలో ఉపయోగపడుతుంది సార్. మరి జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటే ఏంటి అంటే మెదడు వాపు సార్. మెదడు వాపును ఇది వ్యాప్తి చేస్తూ ఉంటుంది సార్. మరి మూడవ వ్యాధి ఏంటి సార్ అని అంటే ఆడ ఈడిస్ దోమ సార్. ఆడ ఈడిస్ అనేటువంటి దోమ మరి ఏ వ్యాధిని ఇది వ్యాప్తి చేస్తుంది సార్ అని అంటే చికెన్ గున్యాని వ్యాప్తి చేస్తుంది. చికెన్ గున్యా అనేటువంటి వ్యాధిని వ్యాప్తి చేస్తుంది. రెండవ వ్యాధి ఏది సార్ అని అంటే డెంగ్యూను కూడా ఇది ఏం చేస్తుంది? వ్యాప్తి చేస్తుంది. ఆడ ఎనాఫిలస్ దోమ మలేరియాను, తర్వాత ఆడ క్యూలెక్స్ ఫైలేరియా, అదేవిధంగా జపనీస్ ఎన్సెఫలైటిస్ ని వ్యాప్తి చేస్తే ఆడ ఈడిస్ దోమ అనేది చికెన్ గున్యాని, డెంగ్యూ వ్యాధులను ఇది ఏం చేస్తుంది సార్ అని అంటే వ్యాప్తి చేస్తూ ఉంటాయి సార్. ఓకే రైట్. మరి ఈగల ద్వారా కూడా వ్యాప్తి చేసేటువంటి వ్యాధులు ఏంటి? మరి ఇవి ఆహారాన్ని కలుషితం చేస్తాయి సార్. ఈగలు అనేటివి ఆహారాన్ని ఏం చేస్తాయి? ఆహారాన్ని కలుషితం చేస్తాయి ఈగలు. తర్వాత సీసీ ఈగ సార్. సీసీ ఈగ అనేది ఉన్నది. ఇది ఏం చేస్తుంది సార్ అని అంటే ఈ సీసీ ఈగ అనేది ఎటువంటి వ్యాధిని వ్యాప్తి చేస్తుంది? అతి నిద్ర వ్యాధిని వ్యాప్తి చేస్తుంది. అతి నిద్ర వ్యాధి ఎక్కువగా నిద్రించేటువంటి వ్యాధి అన్నమాట ఇది. ఓకే రైట్. అతి నిద్ర వ్యాధిని వ్యాప్తి చేస్తూ ఉంటుంది సార్. నెక్స్ట్ ఏంటి సార్ అని అంటే శాండ్ ఫ్లై సార్. శాండ్ ఫ్లై ఈగ అనేది మరి దేనిని వ్యాప్తి చేస్తుంది అని అంటే శాండ్ ఫ్లై ఈగ అనేది ఏ వ్యాధిని వ్యాప్తి చేస్తుంది సార్ అని అంటే కాలా అజార్ అనేటువంటి వ్యాధిని వ్యాప్తి చేస్తూ ఉంటుంది సార్. తర్వాత ఏంటి అని అంటే ర్యాట్ ఫ్లై ఈగ సార్. ర్యాట్ ఫ్లై ఈగ ఈ ర్యాట్ ఫ్లై ఈగ ద్వారా మరి ఏ వ్యాధి వ్యాపిస్తుంది అంటే ప్లేగు వ్యాధి సార్. ఈ ప్లేగు వ్యాధికి మందును కనుగొన్నటువంటి వ్యక్తి యాళ్లప్రగడ సుబ్బారావు సార్. తర్వాత కలరా వ్యాధిని సార్. కలరాను కూడా వ్యాప్తి చేయడంలో ఈగలు ముందంజలో ఉంటాయి. తర్వాత టైఫాయిడ్ ని కూడా ఇవి ఏం చేస్తాయి అని అంటే టైఫాయిడ్ ని కూడా వ్యాప్తి చేయడంలో ఇవి ముందంజలో ఉంటాయి సార్. రైట్. డీసెంట్రీ వ్యాధిని డీసెంట్రీ అనేటువంటి వ్యాధిని కూడా ఈ ఈగలు ఏం చేస్తాయి? వ్యాప్తి చేస్తాయి. తర్వాత పోలియో వ్యాధిని కూడా ఇవి ఏం చేస్తాయి సార్ అని అంటే వ్యాప్తి చేయడంలో ప్రాథమికంగా ముందంజలో ఉంటాయి సార్ ఈగలు. ఓకే రైట్. దోమల ద్వారా వచ్చేటువంటి వ్యాధులు, ఈగల ద్వారా వచ్చేటువంటి వ్యాధులను మనం చర్చించడం. ఇప్పుడు పోషకాహార లోపం వలన వచ్చేటువంటి వ్యాధులు సార్. పోషక ఆహారం
లోపం వలన అంటే సరైనటువంటి ఆహారాన్ని తీసుకోకపోవడం వలన ఎటువంటి వ్యాధులు వస్తాయో తెలుసుకోవాలి సార్. ఓకే, ఈ వ్యాధులను ఏం చేస్తారనంటే 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది సార్. ఏంటి? పోషకాహార లోపం వలన వచ్చేటువంటి వ్యాధులు 3 రకాల వ్యాధులు. ఇది కెలరీ పోషక ఆహార లోపం సార్. కెలరీ పోషక ఆహార లోపం. పోషక ఆహార లోపం సార్. ఓకే, రైట్. కేలరీ పోషకాహార లోపం. మరి ఈ ఏం జరుగుతుందంటే కార్బోహైడ్రేట్లు కొవ్వుల లోపం వలన కలిగేది సార్. కార్బోహైడ్రేట్స్ సరిగ్గా తీసుకోకపోవడం వలన ఏమవుతుంది అంటే క్యాలరీస్ అనేటివి లోపిస్తాయి. ఓకే, రైట్. ఫ్యాట్స్ కూడా ఎక్కువగా తీసుకోకపోయినట్లయితే ఏమవుతుంది సార్ అని అంటే కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ తీసుకోకపోవడం వలన వచ్చేటువంటి వ్యాధి క్యాలరీ పోషక లోపం వలన వచ్చేటువంటి వ్యాధులు. ప్రోటీన్ పోషకాహార లోపం సార్. ప్రోటీన్ పోషక ఆహార లోపం. ప్రోటీన్ పోషక ఆహార లోపం. ఈ పోషకాహార లోపం వలన వచ్చేటువంటి వ్యాధి ఏది అయినా ఉన్నదా అంటే ప్రోటీన్ల లోపం వలన కలిగేటువంటి వ్యాధి సార్. ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోకపోవడం వలన ఏమవుతుంది అనంటే ప్రోటీన్ పోషకాహార లోపం వలన వచ్చేటువంటి వ్యాధి క్వాషియోర్కర్ వ్యాధి సార్. పిల్లల లోపల క్వాషియోర్కర్ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, రైట్. తర్వాత ఏంటి అనంటే ప్రోటీన్ క్యాలరీ లోపం వలన ప్రోటీన్స్ అదే విధంగా ఫ్యాట్స్ అనేటివి సరిగ్గా తీసుకోకపోవడం వలన ఏమవుతుంది సార్ అనంటే క్యాలరీ లోపం వలన అంటే ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అదే విధంగా కార్బోహైడ్రేట్స్ అదే విధంగా ఏంటి సార్ అనంటే లిపిడ్స్ కూడా సార్. ఫ్యాట్స్ కూడా తీసుకోకపోవడం వలన ఏమవుతుంది అనంటే ప్రోటీన్ క్యాలరీ లోపం వలన వచ్చేటువంటి వ్యాధులు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అనంటే మెరాస్మస్ వ్యాధి సార్. చిన్న పిల్లల లోపల మెరాస్మస్ వ్యాధి ఈ ప్రోటీన్ క్యాలరీ లోపం వలన వచ్చేటువంటి వ్యాధి. క్యాలరీ పోషకాహార లోపం వలన కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ సరిగ్గా తీసుకోకపోయినట్లయితే వచ్చేటువంటి వ్యాధి. దీనినే మనం క్యాలరీ పోషకాహార లోపం అంటాం సార్. ప్రోటీన్ పోషకాహార లోపం. ప్రోటీన్లు అదే విధంగా ప్రోటీన్ల లోపం వలన వచ్చేటువంటి వ్యాధి క్వాషియోర్కర్ వ్యాధి అన్నాం సార్. తర్వాత ప్రోటీన్స్ క్యాలరీ లోపం వలన ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ సరిగ్గా తీసుకోకపోవడం వలన వచ్చేటువంటి వ్యాధి ఏది అనంటే మెరాస్మస్ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది సార్. మరి క్వాషియోర్కర్ అంటే ఏంటి సార్ అనంటే ఆఫ్రికా భాష లోపల నిర్లక్ష్యం చేయబడినటువంటి శిశువు సార్. ఆఫ్రికా భాష లోపల క్వాషియోర్కర్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి సార్ అనంటే నిర్లక్ష్యం చేయబడినటువంటి డిస్ప్లేస్డ్ చైల్డ్ అని మనం పిలవడం జరుగుతుంది సార్. చైల్డ్ అనేవాడు పుట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే తల్లి పాలివ్వడం మానేస్తుంది సార్. పాలివ్వడం మానేసినప్పుడు ఈ పిల్లవాడు ఏమవుతుంది అనంటే ఇక క్వాషియోర్కర్ వ్యాధికి గురవుతాడు. వాటి యొక్క మరి లక్షణాలు ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి అనంటే వెంట్రుకలు ఎర్రగా తయారైతాయి సార్. పిల్లవాడికి క్వాషియోర్కర్ వ్యాధి యొక్క లక్షణం ఏంటి అంటే వెంట్రుకలు తన తలపైన ఉన్నటువంటి వెంట్రుకలు ఎర్రగా తయారు కావడం, నీరు పేరుకుపోయి బలహీనంగా మారడం సార్. మొత్తం బాడీ లోపల ఏమవుతుంది అనంటే శరీరం లోపల దేహం లోపల వాటర్ అనేది పేరుకుపోయి బలహీనంగా మారుతూ ఉంటాడు సార్. ఇది ప్రోటీన్ లోపం వలన వచ్చేటువంటి వ్యాధి. దీనిని క్వాషియోర్కర్ అని మనం పిలవడం జరుగుతుంది సార్. మరి సిపిఎస్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ లోపించడం వలన వచ్చినటువంటి వ్యాధి మెరాస్మస్ అన్నాం. దీని లోపం వలన శరీర బరువు కన్నా 40% తక్కువ అయితే సార్. ఓకే, మెరాస్మస్ వ్యాధి యొక్క లక్షణం ఏంటి అంటే 40% శరీర బరువు అనేది తగ్గిపోతూ ఉంటది. దీనినే మనం ఏమంటాం సిపిఎస్ లోపం వలన వచ్చేటువంటి వ్యాధి అని అంటాం. చికాకుగా ఉండడం, పక్కటెముకలు ఏమవుతుంది అంటే ప్రస్ఫుటంగా కనిపిస్తాయి సార్. వెరీ సన్నగా తయారవుతారు పిల్లలు. సన్నగా తయారయ్యి ఏమవుతుంది అంటే వాళ్ళ పక్కటెముకలు కనిపిస్తాయి. పక్కటెముకలు కనిపించినట్లయితే మనం ఎలా గుర్తించవచ్చు అంటే ఈ పిల్లవాడు మెరాస్మస్ వ్యాధికి గురయ్యాడని మనం చెప్పుకోవచ్చు సార్. తర్వాత ఒబేసిటీ అనేటువంటి వ్యాధి సార్.
ఈ ఒబేసిటీ అనేటువంటి వ్యాధి మరి ఏంది, దీని యొక్క లక్షణాలంటే అతిగా ఆహారాన్ని తీసుకోవడం వలన పిండి పదార్థాలు కొవ్వులను ఎక్కువగా తీసుకోవడం వలన శరీరం యొక్క బరువు ఏమవుతుంది అని అంటే ఉండవలసినటువంటి బరువు కన్నా ఎక్కువగా తయారవుతూ ఉంటుంది సార్. అందువలన దీనిని స్థూలకాయత్వం ఒబేసిటీ అని అంటాం సార్. ఓకే, రైట్. తర్వాత పిల్లలు ఏం చేస్తారు అని అంటే ఎక్కువగా బరువును కలిగి ఉంటారు సార్. మరి ఇది వ్యాధి కాదు సార్, పోషకాహారం ఉన్న పోషకాహార సమస్య మాత్రమే సార్ ఇది. ఓకే, రైట్. దీని వలన నష్టాలు ఏంటి అంటే హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది సార్. ఒబేసిటీ ఎక్కువగా దొడ్డుగా అయ్యాడు అనుకోండి పిల్లవాడు, ఏమవుతుంది అని అంటే హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, రైట్. తర్వాత హెల్మెంత్ వ్యాధులు సార్, హెల్మెంతిస్ వ్యాధులు. మరి ఎటువంటి హెల్మెంతిస్ వ్యాధులు అనంటే కొన్ని జీవుల వలన, ప్రోటోజోవన్ జీవుల వలన ఏమవుతుంది అనంటే జంతువులకు వ్యాధులు రావడం జరుగుతుంది. మరి అవి ఎటువంటి వ్యాధులు అని, ఏ జీవి వలన ఏ వ్యాధి రావడం జరుగుతుందో తెలుసుకుందాం సార్. ఓకే, హెల్మెంత్ వ్యాధులు అంటే ఏంటి మరి? హెల్మెంత్ వ్యాధులు అనంటే టీనియాసిస్ సార్. ఈ టీనియా సోలియం అనేది బద్దె పురుగు వలన వచ్చేటువంటి వ్యాధి సార్. టీనియాసిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. ఇది బద్దె పురుగు వలన వస్తుంది సార్. టీనియాసిస్ సార్. ఈ టీనియాసిస్ అంటే ఇది అకశేరుకాల వలన కలిగేటువంటి వ్యాధి అన్నమాట. ఓకే, రైట్. తర్వాత ఇది దేని వలన వస్తుంది? బద్దె పురుగు వలన రావడం జరుగుతుంది సార్. ఎక్కువగా టీనియాసిస్ కి కారణం ఏంటి అంటే పంది మాంసం అతిగా తినడం వలన టీనియాసిస్ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది సార్. మరి దీని వలన ఏమవుతుంది అని అంటే అలసట, బలహీనత, జ్వరం అనేది రావడం జరుగుతుంది. ఓకే, జ్వరం రావడం జరుగుతుంది, అలసట ఏర్పడుతుంది. తర్వాత ఇంకా ఏమవుతుంది? నీరసంగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఏది మరి ఈ టీనియాసిస్ తీసుకోవడం వలన, టీనియాసిస్ అనేటువంటి వ్యాధి దేని వలన వస్తుంది? బద్దె పురుగు వలన వస్తుంది. బద్దె పురుగు కారణం సార్. ఓకే, రైట్. మరి బద్దె పురుగు ఎందులో ఉంటుంది? పంది మాంసంలో ఉంటుంది. పంది మాంసాన్ని ఎక్కువగా తినడం వలన వచ్చేటువంటి వ్యాధి టీనియాసిస్ సార్. ఓకే, రైట్. పైలేరియా రెండవ వ్యాధి ఏంటి సార్ అని అంటే పైలేరియా. దీన్నే మనం బోధకాలు అని పిలవడం జరుగుతుంది సార్. పైలేరియా, దీనినే ఎలిపెంటియాసిస్ అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, రైట్. దీనికి కలిగించేటువంటి జీవులు ఉకరేరియా బాంక్రాఫ్టీ అనేటువంటి జీవి ఏం చేస్తుంది అంటే పైలేరియాను కలిగిస్తుంది. ఇది వన్ ఆఫ్ ది ప్రోటోజోవన్ సార్. ఓకే, ఏమవుతుంది అనంటే ఈ ఉకరేరియా వలన, ఉకరేరియా మలాయ్, ఉకరేరియా బాంక్రాఫ్టీ ఇండియా, అయితే వీటి వలన ఈ పైలేరియా లేదా బోధకాలు లేదా ఏంటి అంటే ఎలిఫెంటియాసిస్ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. మరి దీని యొక్క కారణం, మరి దీని యొక్క క్యారెక్టర్ ఏంటి, దీని యొక్క లక్షణాలు ఏంటి సార్ అని అంటే చేతులు